జనరల్ ఎలక్షన్ వస్తే ఆ రోజు దివంగత నేత, జన నేత, జన హృదయ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక్కరే ఆంధ్ర రాష్ట్రాన్ని 294 నియోజకవర్గాల్ని ఆయన భుజాన్ని వేసుకొని హైకమాండ్ కి చెప్పి, నేనున్నాను, నన్ను నమ్మండి, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అధికారంలో తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పినటువంటి మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు అన్ని పార్టీలు కలిసిపోయాయి, పొత్తులు పెట్టుకున్నారు. మరి ఆ రోజు ఆల్ ఫ్రీ అని చెప్పి 2009 అధికారంలోకి ఎలాగైనా రావాలి, కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా దించేయాలి, రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రి కాకూడదు అని చెప్పి పట్టుబట్టి అందరూ కలిశారు. ఏమైనా సాధించగలిగారా? రాజశేఖర రెడ్డి గారిని ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు. అలాంటి మహానేత మళ్ళా అధికారంలోకి తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలి, మంచి జరగాలి అని ఆశించినటువంటి వ్యక్తి. కానీ దురదృష్టం మన వెంట ఉండి మరి అలాంటి మహానాయకుడు మన మధ్య లేకుండా అయిపోయాడు. ఈ రాష్ట్ర ప్రజలు ఆయన ఆశీర్వదించారు, మళ్ళీ అధికారం ఇచ్చారు. తదుపరి ఆ కంటిన్యూషన్ ఏం జరిగింది, ఎలా జరిగింది అన్నది మనందరికీ తెలుసు. మరి గత 4 సంవత్సరాలుగా వైఎస్ఆర్ పార్టీలో ఎన్నో పోరాటాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి అన్న ఆలోచనతో మీరందరూ కూడా భుజాన్ని వేసుకొని పార్టీని ముందుకు నడిపించినటువంటి విధానం. మరి ఇంతకాలం మనం ఎందుకు చేసాం? ప్రజల దగ్గరికి ఎందుకు వెళ్ళాం? రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు, రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు ఆయన బిడ్డగా నెరవేర్చాల్సినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. ఈ రాష్ట్ర ప్రజల ఆలోచన, వాళ్ళు ఏదైతే ఆలోచిస్తున్నారో ఆ ఆలోచనకు అనుగుణంగా పరిపాలన విధానాన్ని తీసుకురావాలి. జగన్మోహన్ రెడ్డి గారు జనాలకు అనుగుణంగా, పేద బడుగు బలహీన వర్గాలకు అనుగుణంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారో మరి ఆ స్థానాన్ని పదిలంగా ఉండే విధంగా, ఉంచే విధంగా రాజశేఖర రాష్ట్ర వ్యాప్తంగా షర్మిల గారు కానీ, విజయమ్మ గారు కానీ, జగన్ గారు కానీ అందరూ కూడా మరి రాష్ట్ర నలుమూలలా తిరిగారు. ఈ సందర్భంగా మీ అందరికీ ఒకటి గుర్తు చేస్తున్నా, గతంలో 1982లో ఒక రాజకీయ చైతన్యం తీసుకొచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారు 9 మాసాలు తిరిగారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాలుగా తిరుగుతూనే ఉన్నారు ఈ రాష్ట్రం అంతా కూడా. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి, అణు అణు మూల మూల ఆయనకు అవగాహన ఉంది. ఎక్కడ ఏ ఇబ్బంది ఉంది, ఆ ఇబ్బంది ఏ రకంగా పరిష్కారం చేయాలి అన్న ఆలోచన ఆయనకుంది.